మనుష్యులకి రకరకాల భయంకర వ్యాధులు వస్తూనే ఉంటాయి. ఆ వ్యాధులు రెండు రకాలుగా ఉంటాయి. కొన్ని శారీరక రోగాలు, కొన్ని మానసిక రోగాలు. శారీరక రోగాలు అంటే ఏమిటి? కింద కూర్చుంటే కాళ్ళు పనిచేయవు చాలామందికి, అందుకని కుర్చీలు ఉండవలసింది వాళ్ళకి. మోకాళ్ళ నొప్పులు, ఇవి శరీర రోగాలు. కొందరికి గుండె నొప్పులు, తలనొప్పి కొంతమందికి, తింటే పడకపోవడం వల్ల అజీర్ణ వ్యాధి కొందరికి. ఇలాంటి రకరకాల శరీర సంబంధమైన రోగాలన్నీ శారీరక రోగాలు. ఈ తలనొప్పులు, మొల నొప్పులు ఇవన్నీ కూడా శారీరక రోగాలు. ఇంకా మానసిక రోగాలు, ఇవి ఇంకా ప్రమాదకరమైనవి. పక్కవాడు ఎవడైనా మంచి కారు కొనుక్కుంటే, అయ్య బాబోయ్ వాడు కారు కొనుక్కున్నాడు నాకు లేదు అని వాడిని చూసి ఈర్ష్య కలుగుతుంది. ఇది మానసిక రోగం. అసలు సగం రోగాలు దీనివల్లే వస్తాయి మనకి. మనం బాగున్నా బాగులేకపోయినా పక్కవాడు బాగుంటే ఎక్కువ మందికి ఏడుపు వస్తుందట. ఈ ఏడుపు వల్లే గుండెపోట్లు వస్తాయి. అసలు అనారోగ్యం అంటే, దుఃఖం అంటే ఏమిటంటే ఇతరులను చూచి ఈర్ష్య చెందుటయే. అసూయ ఇంకా ప్రమాదం. ఈర్ష్య వేరు, అసూయ వేరు సుమా. గుణేషు దోషారోప అసూయ. అసూయ అంటే ఏమిటి? మంచిలో చెడ్డ వెతకడం. ఎవడన్నా ఒక మంచి పని చేస్తే అందులో కూడా చెడ్డని వెతకితే దాన్ని ఏమంటాం? అసూయ. ఉదాహరణకి ఇక్కడ ఎవరో వచ్చి అన్నదానం చేశారనుకుందాం. అన్నదానం చేస్తే పొగడాలి కదా, చాలా మంచి పని కదా. అబ్బే అది అన్నదానం కదండి, నేను అన్నం వండుకున్నారండి, తినడానికి ఇంట్లో ఎవరు లేరు, ఎలాగో కుళ్ళిపోతుంది కదా అని మీకు పెట్టారండి అంటారు. కొంతమంది చూడండి, మీరు ఎప్పుడున్నా సరే, పాప ఆయన ఎవడో పట్టుకొచ్చి ఉంగరం ఇచ్చాడు అనుకుందాం. ఉంగరం ఇచ్చాడని పొగడచ్చుగా. అబ్బే లేదండి, వాళ్ళ ఇంట్లో పాత బంగారం అలా పాడుపడిపోయి ఎందుకు పనికి రాకుండా ఉంటే ఆ దరిద్ర బంగారం పట్టుకొచ్చి ఉంగరం చేసి ఇచ్చారండి అంటాడు వాడు. అంటే వాడు ఎన్ని మంచి పనులు చేయనివ్వండి, అందులో చెడ్డే వెతికితే దాన్ని ఏమని పేరు? అసూయ. ఇక సత్యనారాయణ గారు బాగా ఉపన్యాసం చెబుతున్నారని పొగిడాను అనుకుందాం నేను. అప్పుడు వెంటనే ఉంటాడు, ఆయన మొహం ఆయనకే వచ్చండి, అంతా నేనే నేర్పానండి అంటాడు ఆ పక్కవాడు. మీరు చూడండి, ఎక్కడైనా జీవితంలో ఇతరులను పొగడరు కొంతమంది. ఎన్ని రకాల మంచి పనులు చేసినా అందులో ఏదో ఒక లోపమే వెతుకుతారు. గుణముల యందు దోషమును ఆరోపిస్తే అసూయ అన్నారు. సహజంగా లోకంలో ఈ రకమైన అసూయాది లక్షణాలు ఉంటాయి. ఇంకా అన్నిటికంటే కోరికలు, వెర్రి కోరికలు పెరిగిపోతే దానివల్ల కూడా భ్రష్టత్వం ఏర్పడుతుంది. కోరికలు ఎప్పుడూ ఒక పరిమితుల్లో ఉండాలి. కోరికలు కూడా ఎక్కువైతే ఆ కామం కామం కాదు, అది దుష్కామము అని పిలువబడుతుంది. దానికి కామము అంటే కోరిక. ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. ఏదో యాత్రకు వచ్చాం, ఆ మాత్రం పడుకోవడానికి రూమ్ ఉంటే చాలు, కాసేపు పురాణం వినడానికి ఆసరా ఉంటే చాలు, తినడానికి ఇంత తిండి ఉంటే చాలు. కానీ అలా కాదే, ఆహా యాత్రకు వెళ్ళాక మనిషికి ఒక్కొక్కడికి ఒక్కొక్క ఏసీ రూము చొప్పున అక్కడ ఉండి, ఆ ఏసీ రూము నుంచి వెళ్ళే కాస్త దూరం కూడా ఎలక్ట్రానిక్తో కూడినటువంటి కారు హాల్లోకి తీసుకెడుతూ ఉంటే, నోట్లోకి గొట్టం పెట్టి కూల్ డ్రింకులు పోస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ దాకా కూడా ఏదైనా హెలికాప్టర్ పెడితే ఎంత బాగుండి. ఈ పిచ్చ కోరికలు కొందరికి ఉంటాయి. మీరంటే ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వడానికి ఇష్టపడతారు, ఎలాగా ఇబ్బంది లేదు. ఒక్కొక్కవేళ ఎక్కడైనా ఇబ్బంది వచ్చినా ఇవి ఇబ్బందులు కావు, వీటిలో కూడా మనం సుఖాన్నే వెతుక్కుందామని కొందరు అనుకుంటారు. కానీ ఎక్కువ కోరికలతో వచ్చేవాళ్ళు కొందరు ఉంటారు. ఏ ప్రాంతములో ఏది దొరికితే దానితో జీవించేవాడు సుఖజీవి అని పిలువబడతాడు, వాడికి మోక్షం వస్తుంది. అలా కాకుండా వెర్రి కోరికలు పెరిగితే ఆ కోరికలు కూడా మనిషి పతనానికి మూల కారణమవుతాయి. ఆ కామం వల్ల కూడా కొన్ని రోగాలు వస్తాయి. ఈ కోరిక తిరగపోతే క్రోధం అవుతుంది. అది కామమే క్రోధానికి మూల కారణం. కోపం రావడానికి మూల కారణం ఏమిటి అంటే సుస్పష్టంగా శ్రీకృష్ణుడు చెప్పాడు, కామాత్ క్రోధ అభిజాయతే. జాయతే అల్లా, అభిజాయతే అన్నాడు. కోరిక తిరగపోతే క్రోధం తెగ పుడుతుంది, భయంకరమై పుడుతుంది అన్నమాట. ఈ పూట మైసూరు బజ్జీ తినాలనిపించింది ఒక ఆయనకి. ఆ కోరిక తిరగకపోతే ఏమవుతుందన్నమాట, ఇంత కష్టపడి డబ్బులు కట్టి వచ్చానండి, మైసూరు బజ్జీ దొరకలేదు, నన్ను ఉసూరు మనిపిస్తారా అని వీడు అక్కడి నుంచి రెచ్చిపోయి తిట్టడం మొదలెడితే అది క్రోధం అన్నమాట. కోరిక తీరకపోతే క్రోధం పుడుతుంది. క్రోధం వల్ల ఏమవుతుంది, సమ్మోహం కలుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, తెలివితేటలు, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. జ్ఞాపక శక్తి తగ్గిపోతే జ్ఞానం నశిస్తుంది, వాడు సర్వనాశనం అయిపోతాడు. కాబట్టి కామము, క్రోధము, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఈ 6 అతి భయంకర శత్రువులు. అన్నిట్లోకి లోభం మరీని. ఒక్కొక్కళ్ళు ఉంటారు, ప్రాణం పోయినా జేబులోంచి పైసా తీరువాళ్ళు. ఇంటికి వెళ్ళేదాకా ఆ మంచినీళ్ళు, ఆ గొట్ట నీళ్ళే తాగుతాడు, కానీ సీసా కొనుక్కు తాగలేడు వాడు. ప్రాణం పోయినా పర్వాలేదట. అమ్మ ప్రాణమే ఉందండి నా మొహం ఇవాళ ఉంటే రేపు పోతుంది, కానీ డబ్బు అలాగాదే అని డబ్బు ఇలా పట్టుకుంటాడు. ఈ డబ్బు అనే జబ్బు ఇది ఇంకా ప్రమాదకరమైనది.
నేను మహాత్ముడిని, నేను గొప్పవాడిని, పండితుడిని, లేక డబ్బున్నవాడిని అనేటటువంటి మదం, అది ప్రమాదమే. నా పెళ్ళామని ఎప్పుడు విడిచిపెట్టరు. కొంతమంది ఉపన్యాసంలో కూడా ఏం పెళ్ళామా, కాఫీ తాగావా అని అడిగికొని కూర్చొని వాళ్ళు కొందరు ఉన్నారు. ఇది వెర్రే. భార్య మీద ప్రేమ ఉండడం వేరును, కాఫీ తాగిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి పడుకునేదాకా కాఫీ తాగావా, నువ్వు తాగకపోతే మిగతా వాళ్ళు తాగేస్తారు, కాఫీ తొందరగా వెళ్ళి అంటాడు వీడు. ఈ పురాణం మీదకి ఏముంటుంది ధ్యాస అంటే? ఇలా చెబుతున్నాను ఎవరికొకటి ఉన్నట్టుగా చెప్పవలసింది ఇక్కడ కూర్చున్నప్పుడు కాసేపు. ఇది మోహం అంటారు. ఈ మోహం కూడా మరింత ప్రమాదమైనది. ఈ లక్షణముల వల్ల మనస్సు కలుషితమవుతుంది. ఈ మానసిక రోగాలు శరీరాన్ని నాశనం చేస్తాయి. ఈ శారీరక మానసిక రోగములు రెండింటినీ నయము చేసే ఒక లింగం నా కంఠస్థానం నుంచి సృష్టించి నీకు ఇస్తున్నాను. ఈ లింగాన్ని పూజించిన వాడికి నేను వైద్యుణ్ణి చికిత్స చేస్తాను కనుక నేను వైద్యనాథుడని పిలువబడతాను. ఓ బ్రహ్మదేవ, దీనిని భూలోకంలో ప్రతిష్ఠించు అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ లింగాన్ని పట్టుకొచ్చి మొదటి మనువు, స్వయంభువ మనువు కాలంలో ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రదేశంలో వైద్యనాథ లింగం అనే పేరుతో ప్రతిష్ఠించాడు. ఆ లింగం కోటి సూర్యుల కాంతితో ధగ వెలిగిపోయేది, ప్రజ్వలించేది. అందుకే ఈ స్థలానికి ప్రజ్వల దేశము అని పేరు. అసలు పేరు ఏమిటి? ప్రజ్వలం. ప్రజ్వల్యం వైద్యనాథంచ. ఆ ప్రజ్వల శబ్దం మరాఠా భాషలో పార్లే అయింది, అంతేగాని పార్లే బిస్కెట్ కాదు ఇదేమి. అసలు రహస్యం ప్రజ్వల శబ్దమే క్రమంగా ఈ మరాఠీ భాషలో వికృతి అవుతాయి కనుక ఆయా మాతృభాషల్లో పార్లే అయింది. ఇది ప్రజ్వలించే వైద్యనాథ స్థలం. సృష్టి ఆరంభంలో స్వయంభువ మనువు కాలంలో ఈశ్వరుడు బ్రహ్మగారి ద్వారా ఇక్కడికి వచ్చాడు. ఈ లింగం ప్రతి యుగంలో మాయమైపోతుందండో, ఎప్పుడు ఇక్కడ అలా ఉండదు. ప్రతి కల్పములో, ప్రతి మన్వంతరంలో మళ్ళీ వస్తూ ఉంటుంది. మనకు మనువులు 14 మంది. మొదటివాడు స్వయంభువ మనువు, రెండోవాడు స్వారోచిషుడు, మూడోవాడు ఉత్తముడు, నాలుగోవాడు తామసుడు, ఐదోవాడు రైవతుడు, ఆరోవాడు చాక్షుషుడు, ఏడోవాడు వైవస్వత మనువు. ఆ వైవస్వత మనువు తర్వాత సూర్యసావర్ణి. ఆయన ఛాయాదేవికి సూర్యుడికి పుట్టినవాడు. ఇప్పుడు ప్రస్తుతం బ్రహ్మలోకంలో ఉన్నాడు. ఆయన రాబోయే కాలంలో మనువు అవుతాడు, సూర్యసావర్ణి. ఆ తర్వాత మేరుసావర్ణి, ఆ తర్వాత దక్షసావర్ణి, ఆ తర్వాత బ్రహ్మసావర్ణి, ఆ తర్వాత రుద్రసావర్ణి, ఆ తర్వాత రౌచ్యుడు, ఆ తర్వాత భౌత్యుడు. వీళ్ళు 14 మంది మనువులు. ఇప్పుడు మనం 7వ మనువు కాలంలో ఉన్నాం. మన మనువు గారి పేరు వైవస్వత మనువు. వివస్వాన్ అంటే సూర్యుడు. సూర్యభగవానుడి కొడుకు కనుక వైవస్వతుడు. సూర్యుడికి 2 భార్యలు. పెద్ద భార్య పేరు సంజ్ఞాదేవి. సంజ్ఞాదేవికి సూర్యుడికి మొదటి కొడుకు ఈ వైవస్వత మనువు. ఆ తర్వాత యమధర్మరాజు రెండో కొడుకు. యముడి తర్వాత కూతురు పుట్టింది, 2 కొడుకులు. ఆ తర్వాత కూతురు పుట్టడం సూర్యుడికి ఒక రివాజు. ఆ తర్వాత పుట్టిన కూతురే యమునా నది, కాళింది అని పేరు ఆవిడ. ఆ యమునా నదే తర్వాత కాళింది అనే పేరుతో కృష్ణుడికి 8 మంది భార్యలో ఒక భార్య అయ్యింది. ఆ తర్వాత రెండో భార్య ఛాయాదేవి వల్ల భవిష్యత్తులో మనువు సూర్యసావర్ణి మనువు పుట్టాడు. ఆ తర్వాత మహాబలమైన గ్రహం శనైశ్చరుడు పుట్టాడు, శనిగారు. శనిగారి తర్వాత తపతి అని ఒక కూతురు పుట్టింది, ఆవిడ కూడా నది అయ్యింది అనమాట, తపతి నది. ఆ తర్వాత మళ్ళీ సూర్యభగవానుడికి సంజ్ఞాదేవి వల్ల 2 కవల పిల్లలు పుట్టారు, వాళ్ళే అశ్వినీ దేవతలు. ఇది ప్రస్తుత కాలంలో సూర్యభగవానుడి సంతానం. ఆ సూర్యభగవానుడి పెద్ద కొడుకు వైవస్వతుడు మనల్ని పరిపాలించాడు కనుక ఆయన సంతానం కనుక మనకి మానవులు అని పేరు వచ్చింది. మనకి మానవులు అని ఎందుకు పేరు వచ్చింది? మనోహ అపత్యం పుమాన్ మానవ. మనువు యొక్క సంతానం కనుక మానవులు అని పేరు వచ్చింది. అందుకే పురాణాలు చదవాలి. ఉట్టుట్నే పై 4 కావ్యాలు చదివేస్తే ఉపయోగం ఏమీ లేదు. 18 పురాణాలు ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ అవి. ఏ పురాణములు ఏ గాథ ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాడు ఆయన. అసలు మనం మానవ శబ్దాన్ని కొంతమంది తిట్టుకుంటున్నారు ఈ మధ్యన. మనువు అంటే చాలు అసహ్యించుకుంటున్న కొంతమంది ఈ మధ్యన సెంట్రల్ యూనివర్సిటీలో తయారయ్యారు. ఇలాంటి దౌర్భాగ్యులకి తెలియని రహస్యం ఏంటంటే అసలు మానవుడంటేనే మనువు యొక్క సంతానం. నువ్వు గింజుకున్న నీ పేరు అదే. ఆ మనువు మహానుభావుడు ఇప్పుడు మనందరికీ మూలకారకుడు వైవస్వతుడు. ఆ వైవస్వత మనువు యొక్క కొడుకులు 10 మందిలో పెద్దవాడు ఇక్ష్వాకు. ఆ ఇక్ష్వాకు వంశంలో రాముడు పుట్టుకొచ్చాడు మనకి.
అటువంటి వైవస్వత మనువు కాలంలో ఈ కాలంలో కూడా వైద్యనాథలింగం మళ్ళీ వచ్చింది. ఎప్పటికప్పుడు ప్రపంచ ప్రళయ కాలంలో ఈ లింగం మాయమైపోతుంది. ఒకప్పుడు ప్రళయం వస్తూ ఉంటుంది. 43,20,000 సంవత్సరాల కాలం గడిచాక అప్పుడు భయంకరమైన ఒక ప్రళయం వస్తుంది. దానికి జలప్రళయం, నైమిత్తిక ప్రళయం అని పేరు. ఉదాహరణకి మొదటి మనువు ఎవరు? స్వయంభువ మనువు అని చెప్పాను. మొదటి మనువు స్వయంభువు. స్వయంభూ అంటే బ్రహ్మ. బ్రహ్మగారి కుడి చేతి నుంచి పుట్టాడు గనక, స్వయంభూ నుంచి పుట్టాడు గనక ఆయనకి స్వయంభువు అని పేరు. ఆయన ఎడమ చేతి నుంచి శతరూప అనే పేరుతోటి ఒక అందగత్తి పుట్టింది. ఈ శతరూప, ఈ స్వయంభువు మొదటి దంపతులు. మొదట్లో ఇద్దరు బ్రహ్మగారి యొక్క కుడి ఎడమ చేతుల నుంచి పుట్టారు. అది ఆది దంపతులు కనుక అక్కడ వరస అనేది లేదు. ఈ ఇద్దరి యొక్క సంతానంతో క్రమంగా మానవులు పుట్టారు. ఈ స్వయంభువు మనువు యొక్క పరిపాలనా కాలం 43,20,000 సంవత్సరాలు, అంటే 4 యుగముల కాలం. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? కలియుగంలో ఉన్నాం. కలియుగానికి ప్రమాణం ఎంత? 4,32,000 సంవత్సరాలు మొత్తం కలియుగం. దీన్ని 2తో గుణిస్తే 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం. ఈ కలియుగాన్ని 3తో గుణిస్తే అంటే 12,96,000 సంవత్సరాలైతే త్రేతాయుగం. ఈ కలియుగాన్ని 4తో గుణిస్తే అంటే 17,28,000 సంవత్సరాలైతే కృతయుగం. మొత్తం 4 యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు. కలియుగానికి పక్కన ఒక 0 చేరుతుందన్నమాట. ఈ 43,20,000 సంవత్సరాలు అవగానే ఒక మనువు వెళ్ళిపోతాడు, ఒక ఇంద్రుడు వెళ్ళిపోతాడు. ఆ ఇంద్రుడు మనువు యొక్క కాలం ఇంతకాలం పదవీ కాలం అన్నమాట. ఈ కాలం దాటగానే ఆకాశంలో ఒకేసారి కొన్ని వేల మేఘాలు వచ్చి పడిపోతాయి. ఆ మేఘాలు మహాభయంకరంగా ఉంటాయి, నల్లగా దట్టంగా ఉంటాయి. పుష్కలావర్త సంవర్తక మేఘాలు అంటారు వాటిని. ఆ మేఘములు 1000 సంవత్సరాల కాలం కుంభవృష్టి కురిపిస్తాయి. ఆ వర్షంతో మొత్తం భూమండలం అంతా నీటిమయమైపోతుంది. అలా నీళ్ళమయమైపోయాక మళ్ళీ బ్రహ్మగారు కొత్త మనువుని, కొత్త సృష్టిని, కొత్త ఇంద్రుణ్ణి భూలోకానికి ఇస్తాడు. ఇలా ఎప్పటికప్పుడు ఈ ప్రళయం వచ్చినప్పుడు మరి ఈ లింగం ఏమైపోవాలి? ఈ భూలోకంలో ఉన్న జ్యోతిర్లింగాలు ఒక్క కాశీ విశ్వేశ్వర లింగము తప్ప తక్కిన లింగములన్నీ మళ్ళీ శివుడిలో కలిసిపోతాయి. ఒక్క కాశీకి మాత్రం నాశనం లేదు. ఆ విశ్వేశ్వర లింగం మాయం కాదు. అందుకే కాశీ అని దానికి పేరు. కాసురు దేప్తవు అని. ప్రపంచ ప్రళయకాలములో కూడా నాశనము కాని ఏకైక క్షేత్రం లింగం కాశీ విశ్వేశ్వరుడు కాశీ. అందుకని దాన్ని ఎప్పటికీ ఎవరూ నాశనం చేయలేరు. తక్కినవన్నీ నాశనం అయిపోతాయి, మళ్ళీ పుడుతూ ఉంటాయి. ఇలా ఎప్పటికప్పుడు ఈ 12 జ్యోతిర్లింగాలు కూడా ఒక్క కాశీ తప్ప తక్కినవన్నీ మళ్ళీ శివుడిలో కలిసిపోయి బయటకు వచ్చి మళ్ళీ క్షేత్ర రూపంలో వెలుస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడున్న వైద్యనాథేశ్వర లింగం వెనకాతల ఒక అద్భుతమైన గాథ ఉన్నది. ఒకప్పుడు మొట్టమొదట బ్రహ్మగారి కోసం వైద్యనాథేశ్వరుడు వచ్చాడు. ఇప్పుడున్న ఆయన రావణాసురుడి కాలంలో వచ్చిన వైద్యనాథేశ్వరుడు. ఇది గోకర్ణ క్షేత్ర కథ సగం, మిగతా కథ సగం ఉంటుంది. అందుకే ఈ కథని చాలా శ్రద్ధగా వినాలి. ఒకానొకప్పుడు త్రేతాయుగంలో ప్రారంభకాలంలో కశ్యప ప్రజాపతి మహావంశంలో పుట్టినటువంటి రాక్షసుల్లో పులస్త్యుడు అని ఒక ఆయన ఉండేవాడు. ఈ పులస్త్యుడు కూడా ఒక గొప్ప ప్రజాపతి. ఈ పులస్త్యుడు, పులహుడు మొదలైనటువంటి వాళ్ళంతా బదరికావనంలో చాలా కాలం తపస్సు చేశారు. అందులో పులస్త్య ప్రజాపతికి విశ్రవసుడు అని కొడుకు పుట్టాడు. ఈ విశ్రవసుడికి మొదటి భార్య ఇలబిల. ఇలబిల వల్ల విశ్రవసుడికి కుబేరుడు అనే పేరుతో కొడుకు పుట్టాడు. ఆ తర్వాత విశ్రవసుడు ఒక రాక్షస స్త్రీని కైకసి అని పేరు కలిగిన ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ఈ కైకసికి విశ్రవసుడికి రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అనే 3 కొడుకులు, ఆ తర్వాత శూర్పణఖ అనే పేరుతో కూతురు పుట్టారు. ఈ 4 స్వయంగా కుబేరుడి యొక్క తండ్రి విశ్రవసునికి పుట్టిన వాళ్ళే. భార్యలు వేరు ఆయనకి, తండ్రి మాత్రం ఒకడే, తల్లులు వేరు. అందులో రావణుడు చాలా కాలం విశృంఖల విహారం చేశాడు. వాడు పరమ శివభక్తుడు, బ్రహ్మవర్ల వరాలు పొందినవాడు, శివభక్తుడు కూడా. వాడు ఒక రోజున తల్లి కోరిక తీర్చడం కోసం ఆత్మలింగం తేవడానికి వెళ్ళాడు. ఇది వరకు మనం గోకర్ణ క్షేత్రంలో ఆత్మలింగ కథ చెప్పుకున్నాం. ఓసారి కైకసి అంటే రావణాసురుడి తల్లి శ్రీలంకలో
సముద్ర తీరంలో ఇసుకతో చేసిన శివలింగాన్ని పూజిస్తోంది. ఈ శివలింగాన్ని రోజు పూజించి శివుడికి నైవేద్యం పెట్టిన పళ్ళు పట్టుకొచ్చి రావణాసుడికి ప్రసాదంగా పెట్టేది. శివలింగాన్ని అభిషేకించిన తీర్థం రావణునికి ఇచ్చేది. రావణునికి ఈ శివప్రసాదం వల్ల మహాబలం వచ్చింది. ఈ బలంతో వాడు లోకాలన్నింటినీ జయించాడు. దేవతలంతా రావణుడి చేతిలో తుక్కు కింద ఓడిపోయారు. వాళ్ళంతా ఒక రోజున నారదుడిని పిలిచి, నారదా, ఇంత శక్తి కలిగిన దేవతలమంతా ఏకమైనా రావణుణ్ణి ఏం చేయలేకపోతున్నాం, కారణం ఏమిటి అని అడిగారట. అప్పుడు ఆయన చెప్పాడు, ఇదంతా వాళ్ళమ్మ చేస్తున్న తపఃప్రభావం. రావణుని తల్లి కైకసి అనునిత్యం లంకానగరంలో సముద్ర తీరంలో ఒక ఇసుకలింగం చేసి ఆ ఇసుకలింగాన్ని అభిషేకించి ఆ తీర్థం కొడుక్కిస్తుంది. రోజు ఏదో ఒక పండు ఆ లింగానికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని కొడుక్కిస్తుంది ఆవిడ. శివప్రసాదం ఆగత్య, ఒక్కసారి శివప్రసాదం రాగానే ఎవడైనా దాని కళ్ళకద్దుకు భోంచేస్తే వాడికి తిరుగులేని శక్తి వస్తుంది. అప్పటి నుంచి సైకతలింగ పూజ జరగకుండా చెయ్యి అని వాయుదేవుణ్ణి ప్రోత్సహించాడు. వాయుదేవుడు ఏం చేశాడు, సముద్ర జలాల్లో దూరాడు. రోజులాగానే ఒక సోమవారం నాడు పొద్దుటే వచ్చి కైకసి సముద్ర తీరంలో ఇసుకతో లింగాన్ని చేసి సరిగ్గా అభిషేకం చేసే సమయానికి వాయుదేవుడు పెద్ద కెరటాన్ని సముద్రంలోంచి పైకి తీసుకొచ్చి, వాయువు దెబ్బకి ఏదైనా కదిలిపోతుంది కదా, సముద్ర జలం కెరటం రూపంలో పైకి వచ్చి ఈ లింగం మొత్తం కొట్టుకుపోయేలా చేసింది. సముద్రంలో ఈ మొత్తం లింగం అంతా విధ్వంసం అయిపోయింది. అందులో సహజంగా అది ఇసుక లింగం కదా, అంచేత టక్కన కొట్టుకుపోయి కరిగిపోయింది. ఆ పూట కైకసి దుఃఖించి ఇంటికి వచ్చి కుమారుడిని పిలిచి, నాయన, ఏం అపచారం చేశానో శివుడికి, ఈ పూట శివలింగం నీళ్లలో కొట్టుకుపోయింది, సముద్రుడు శివలింగాన్ని ఎత్తుకుపోయాడు, ఈ పూట అభిషేకం లేదు, ప్రసాదం లేదు, జీవితంలో ఒక్కసారైనా సరే నీకు నైవేద్యం పెట్టకపోతే అక్కడి నుంచి నీకు పతనం వస్తుంది అని మీ నాన్నగారు చెప్పారు విశ్రవసుల వారు, ఇక నువ్వు పతనం అయిపోతావేమోనని నాకు బెంగగా ఉంది అన్నదట ఆవిడ. ఆవిడ పూజ ఒక్కరోజు ఆగినా ఇంకా ఆ రోజు నుంచి రావణునికి పతనం ప్రారంభం అని వాళ్ళ భర్త చెప్పాడు, కైకసి యొక్క భర్త విశ్రవసుడు. అందుకని నేను భయపడుతున్నాను అనగానే రావణుడు పళ్ళు పటపట కొరికి, ఇది నిజానికి శివలింగ ధ్వంసం కాదు, దేవతల కుట్ర, దేవతలంతా కలిసి వాయువుని సముద్రంలోకి పంపి తద్వారా కెరటాన్ని ఒడ్డుకు పంపి శివలింగ ధ్వంసం చేశారు, ఈ దేవతల్ని నాశనం చేస్తానన్నాడు. వారి పిచ్చాడా, దేవతల తోలికెళ్ళి మళ్ళీ వాళ్ళని తనడం వల్ల వచ్చే ఉపయోగం ఉన్నది, శివలింగం ఇసుకలింగంగా ఉంది కాబట్టి సముద్రుడు దాన్ని ముంచెత్తాడు, అది కరిగిపోయేలా చేశాడు. అలా కరిగిపోని లింగాన్ని తెచ్చామనుకో అప్పుడు శివలింగ పూజ ఆగదు కదా అన్నది ఆవిడ. ఇది బాగానే ఉంది, ఆ లింగం ఈ లింగం ఎందుకు, సాక్షాత్తు స్వామిని మెప్పించి ఆత్మలింగమే తెస్తానన్నాడు వీడు. ఆ పని చేయనైనా నేను మెచ్చుకుంటానంది. వెంటనే వీడు మహావేగంగా బయలుదేరాడు. ఈయనకి ఒంటి బ్రాహ్మణ శకునం ఎదురొచ్చింది, నారద మహర్షి ఎదురొచ్చాడు. ఏనాయన ఎక్కడికి వెడుతున్నావంటే, అడిగావా నా తండ్రి బాబు, ఆ శివుణ్ణి మెప్పించి ఆత్మలింగం తేవడానికి వెళ్ళానన్నట్ట. వెళ్ళు పర్వాలేదు అనుకుని నారదుడు లోపల ఈ దౌర్భాగ్యుడు దండయాత్ర చేస్తేనే ఈయన తీర్థయాత్ర కంటే వీడి తీర్థయాత్రే ప్రమాదం అనుకున్నట్టు ఆయన. వీడిని ఎలా అయినా పాడు చేయాలనుకున్నాడు. వెంటనే కైలాసానికి వెళ్ళి పార్వతీదేవిని పిలిచి, జగన్మాత, నీ భర్త నీకు దూరం అయిపోయే రోజులు దగ్గరకు వచ్చాయన్నాడు. ఆవిడ కంగారు పడి, మేమిద్దరం అర్ధనారీశ్వరులు, వాడు సూర్యుడు ఇటు పొడిచినా మేము విడిపోం కదా అంటే, అది నిజమే అనుకో అమ్మా, కానీ కొంతమంది భూలోకవాసులు చాలా తెలివైన వాళ్ళు, అమ్మో ఈ భూలోకంలో ఉన్న జీవులకు ఉన్న తెలివితేటలు స్వర్గంలో ఉన్న దేవతలకు కూడా ఉండవు, వీళ్ళు మరి ఏం తింటారో అనగానే విషయం చెప్పింది ఆవిడ. రావణుడు కైకసీపుత్రుడు శివుడి ఆత్మలింగాన్ని కోరి మహాతపస్సు చేయడానికి మందర పర్వతానికి వెళ్ళాడు. వాడు తపస్సు చేస్తాడు, వాడు మొండాడు, ఆ తపస్సుకి మెచ్చుకుని ఈశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు. ఆయన సంగతి మనకి తెలుసున్నదే, భస్మాసురుడికి కూడా వరం ఇచ్చినవాడు ఆయన, అడిగితే నిన్ను కూడా ఇచ్చేస్తాడు. కాబట్టి నువ్వు ఆయన్ని ఏం చేస్తావో ఆత్మలింగం ఇవ్వకుండా చూడు. ఒక్కసారి ఆత్మలింగం వాడితో పాటు శ్రీలంకకి వెళ్ళిందంటే కైలాసాన్ని విడిచిపెట్టి శాశ్వతంగా నువ్వు నీ భర్త వాడికి సేవ చేయవలసిందే. ఆత్మలింగం ఉన్న చోట చావు ఉండదు, వాడికి చావు ఉండకపోతే ఇంకా మీకు ఎప్పటికీ విముక్తి ఉండదు, ఇక కైలాసం లేదు, కేవలం మీకు లంకావాసమే మిగులుతుంది. ఆ తర్వాత మాలాంటి వాళ్ళం కైలాసానికి రావాల్సిన అవసరం ఉండదు, మేము కూడా లంకలోకి వెళ్ళి రావణ అని వాడికి భజన చేయాల్సిన కర్మ పడుతుంది. కాబట్టి ఆత్మలింగం వాడితో లంకా నగరానికి వెళ్లకుండా చూడమనగానే ఆవిడికి ఏం చేయాలో అర్థం కాక
శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేసింది. వెంటనే ఆయన అన్నాడు, నీకేం పర్వాలేదు, ఆత్మలింగం లంకకి వెళ్లకుండా నేను చూస్తానన్నాడు ఆయన. ఇక రావణుడు మహాతపస్సు చేశాడు మందర పర్వతం మీద. అక్షీణోగ్ర తపంబు చేసి అంటాడు. మామూలు తపస్సు కాదు. కంకంటి పాపరాజు గారు అద్భుతమైన పద్యాలు రాశాడు ఉత్తర రామాయణంలో. వాడు చేసిన మహాతపస్సుకి భూమండలం గజగజలాడిపోయింది. తిండి మానేశాడు వాడు. పూర్తిగా ముక్కులు బంధించాడు. గాలి కూడా తీసుకోకుండా ఓం నమశివాయ అంటూ పంచాక్షరీ జపం చేశాడు. ఆ పంచాక్షరీ జపానికి లోకం అంతా అల్లాడిపోయిందట. ఎవరైనా ఎక్కువ తపస్సు చేస్తే, తపస్సు అంటే వేడి అని అర్థం, వాడు శ్వాస బంధించి తపస్సు చేయటంతో వాడి శరీరం నుంచి ఒక అగ్ని పుట్టింది. ఆ అగ్ని వాడి శిరస్సుని భేదించుకుని కైలాసానికి వెళ్ళి శివుడి కాళ్ళు కూడా కాల్చేసింది. దాంతో శివుడు దిగి రావాల్సి వచ్చింది. మనమైనా అంతే, కళ్ళు మూసుకుని కఠోర దీక్షతో ఓం నమశివాయ ఓం నమశివాయ అంటే మన శరీరం అంతా వేడెక్కిపోయి అందులోంచి ఒక దివ్య జ్వాల బయలుదేరి ఈ జ్వాల శివుడిని తాకుతుంది. పూర్వం రాక్షసులు చేసే తపస్సు అలాగే ఉండేది. మనం అంత గట్టిగా తపస్సు చేయలేకపోతున్నాం. గట్టిగా ఓ 10 నిమిషాలు ఓం నమశివాయ అంటే 5 నిమిషాలు కాఫీ కేసి దృష్టి పెడుతోంది కాబట్టి మన నెత్తి మీద నుంచి వేడి వెళ్ళడం లేదు. కానీ కఠోర నియమంతో తపస్సు చేస్తే శరీరము నుంచి అగ్నిజ్వాలలు లేస్తాయి. ఉగ్రాచార దైత్యేంద్రమూర్ధ దిశోద్ధూత సధూమహేతి పటలోదంచత్తపోవహ్నిచేన్. ఉగ్రాచారముతో తపస్సు చేస్తున్న రాక్షసుడి శిరస్సు నుంచి లేచిన అగ్నిజ్వాలలు ఏకంగా వెళ్ళిపోయి శివుడి కాళ్ళని కాల్చాయి. దాంతో శివుడు టక్కన అక్కడ మాయమైపోయి భూలోకానికి రావడానికి బయలుదేరుతుంటే పార్వతీదేవి నాకెందుకో భయంగా ఉందండి, నేను మీతో వస్తానంది. ఇదేంటి ఎప్పుడు లేనిది, నేను తపస్సు చేస్తున్న వాళ్ళకి వరాలు ఇవ్వడానికి వెడుతుంటే నా కూడా వస్తానండి, ఒక్కసారి కూడా అనలేదు, ఇప్పుడు వస్తానంటున్నావు అంటే ఏమో నా మనస్సు కొంచెం కలవరపడుతోంది, మీతో వస్తాననగా ఒక మాట చెబుతున్నాను విను. నాకు భక్తులంటే ప్రాణం. వాళ్ళు అడిగితే ఏదైనా ఇస్తాను. నువ్వా ఎంత అమ్మవారివైనా సహజంగా స్త్రీవి. అక్కడ జరగకూడదు జరిగితే దానికి బాధ్యత నేను వహించను. నువ్వు దానికి బాధ్యురాలను అవుతానంటే రా అనగానే ఏం పర్వాలేదు వస్తానంది ఆవిడ. శివుడికి అన్నీ తెలుసు కాబట్టి ముందే అలా అన్నాడు. ఆవిడికి తెలియక కాదు, ఏది జరగాలో జరగాలనుకుంటూ వస్తానన్నది. ఈ ఇద్దరు అక్కడ మాయమయ్యారు. రావణునికి ఎదురుగుండా ప్రత్యక్షమయ్యారు. రావణ, నీ తపస్సుకు మెచ్చుకున్నాను, ఏం కావాలో కోరుకోమన్నాడు ఈశ్వరుడు. వెంటనే రావణాసుడు కళ్ళు తెరిచి ఆత్మలింగం కోరుకుందామనుకున్న సమయానికి శ్రీ మహావిష్ణువు తన యోగమాయని మహామాయను అందులో ప్రవేశపెట్టాడు. మహామాయ చాలా ప్రమాదకరమైనది. బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. ఎంత గొప్పవాణ్ణైనా ఒక మాయ పట్టుకుందంటే ఇంక వాడిని సంసారంలో పారేస్తుంది. జ్ఞానినామపి చేతాంసి దేహి భగవతీ సా బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. బాగా జ్ఞానం కలిగి నాకు ఏ సంసార వ్యామోహం లేదనుకున్నవాడి హృదయంలో కూడా మాయ ప్రవేశిస్తే వాడు సంసారంలో పడతాడు. అది మాయ గొప్పతనం. మాయ ఎటువంటిదో తెలుసా? అప్పటిదాకా పురాణం విందాం అనుకున్న వాడిని నిద్ర అనే పేరుతో వస్తుంది. వెంటనే వాళ్ళు ఏం చేస్తారనమాట, అస్సలు ఎంతో శ్రద్ధగా వింటాం మేము నిద్రపోని వాళ్ళు కూడా అంటారు. ఇంతలో ఏ భర్త భార్యలో పొడుస్తారనమాట. వెంటనే ఆ మాయ కొంచెం వదులుతూ ఉంటుంది, మళ్ళీ మాయ పట్టుకుంటూనే ఉంటుంది. నేను ఈ పూట ఉపవాసం ఉందాం అనుకున్నవాడిని వాడు ఏదో రకంగా ఉపవాసం ఉండకుండా చేస్తుంది. ఎక్కడైనా సృష్టి రహస్యమేది. ఒక ఆయన బయలుదేరి ఉపన్యాసం విందామని వచ్చాడు. గురువుగారు ఉపన్యాసం విందామని తణుకు నుంచి బయలుదేరి కూచి రామకృష్ణ గారు తన స్నేహితుడిని ఇక్కడికి తీసుకొస్తున్నాడు అనుకోండి ఉపన్యాసం వినండి అని. సరిగ్గా సమయానికి ఇంకో స్నేహితుడు వచ్చి, పద్మాకర్ గారు ఉపన్యాసం యూట్యూబ్లో అయినా వినొచ్చు, కానీ ధోని సినిమా రమ్మంటే వస్తుందా, టిక్కెట్లు దొరికాయి అని ఈయన తీసుకెళ్ళి ధోని అనే పేరుతో గోన్లో పారేస్తాడు. వీడు గోను సంచి. ఇలాగే ఈ సృష్టి రహస్యం ఇదే మాయ, మహామాయ యొక్క లక్షణం. పాపం ఎక్కడో వచ్చో ఒక ఆయన వచ్చాడు, 3 రోజులు ఇక్కడ హాయిగా రాత్రి పడుకుని యజ్ఞం చేసుకుంటానంటాడు. వెంటనే అక్కడి నుంచి ఫోన్ వస్తున్నట్టు, 3 రోజులు ఉంటే ఎలా రా, నీకు ఉద్యోగం పోతుందిరా రా అంటాడు. 3వ రోజు అవ్వకుండా వీడిని భ్రష్టుని చేసి వీడిని తీసుకుపోతారు. ఇది మాయ. మహాభయంకరమైనది ఈ మాయ. ఎంత గొప్ప జ్ఞానినైనా సరే వలలో వేసేస్తుందన్నమాట. ఈ మాయలో పడకుండా ఉండడం చాలా కష్టం. ఆ మాయలోంచి బయటపడాలి అంటే 2 మార్గాలు. గురుకటాక్షం ఉండాలి, గోడకు ఆనుకోకూడదు. గోడకు ఆనుకున్నాడా ఇంక వాడికి మాయ పట్టుకున్నట్టే. అంటే గోడకు ఆనుకోకపోయినా మహానుభావులను కొందరి మాయ పట్టుకుంటుంది. కానీ ఆను కూర్చోవడం వల్ల ఏమిటంటే ఈ సుఖం వల్ల మాయ బాగా పట్టుకుంటుంది అన్నమాట.